బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. యుఎస్ లో పర్యటించేందుకు కేంద్ర విదేశాంగ అనుమతి నిరాకరించింది. ఈ నెల 23న లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ టూర్ క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్ తిరిగి రానున్నారు. యూకే యుఎస్ పర్యటనకు చాలా రోజుల క్రితమే అనుమతి కోరారు. అయితే యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించడంతో ఆయన లండన్ నుంచే నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. ఇక అమెరికాకు అధికారులను పంపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనకు అనుమతి నిరాకరించారని అన్నారు. రైజింగ్ తెలంగాణ ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికా పర్యటన షెడ్యూల్ చేశామని రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించారని ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి విదేశీ పర్యటనలో కీలక మార్పు చోటు చేసుకుంది. అమెరికా పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన రద్దు చేస్తున్నారు. ప్రస్తుతం లండన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి షెడ్యూల్ మార్పుతోటి ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఇటు పర్యటన రద్దు చేస్తున్న రేవంత్ రెడ్డి రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి లక్ష్యాన్ని మాత్రం ఆపుకోమని స్పష్టం చేశారు. తన స్థానంలో అధికారుల బృందాన్ని అమెరికాకు పంపాలని నిర్ణయించారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. రైజింగ్ తెలంగాణ ఆగదని స్పష్టం చేశారు. ఆగస్టు 20 నుంచి 30వ తేదీ వరకు 10 రోజులు సీఎం యూకే యుఎస్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అంతర్జాతీయ విద్యా స్కిల్ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దడంపై ఇటు ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి యూనివర్సిటీల వర్సిటీల షూర్ క్యాంపస్లకు ఏర్పాటు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఖరారైంది. 20వ తేదీన అర్ధరాత్రి 12:30 గంటలకి లండన్ వెళ్లినటువంటి సీఎం 21వ తేదీన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లవత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ సందర్శనతో పాటు ఎమిరేట్స్ స్టేడియంలో కూడా ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22వ తేదీన కేంబ్రిడ్జ్ బృందంతో కీలక భేటీ జరపనున్నారు. అదే రోజు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్, లండన్ బిజినెస్ స్కూల్ ను సందర్శిస్తారు. తర్వాత 23వ తేదీన బ్రిటన్ నుంచి బోస్టన్ చేరుకోవాల్సి ఉంది. కేంద్రం అనుమతి నిరాకరించడంతో పర్యటన రద్దు చేసుకుని 23వ తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనపై కూడా ఇటు చేసినటువంటి ఏదైతే బీజేపీ ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలో భాగంగానే లండన్ వెళ్లారని, బ్రిటన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ఉందని స్పష్టం చేశారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికి సీఎం వెళ్లారంటూ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ తీవ్రంగా తప్పుపట్టారు. లండన్ లో సీఎం విద్యా సంస్థలు, క్రీడా సంస్థలను సందర్శించి అక్కడి ప్రమాణాలను పరిశీలిస్తే బీజేపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని కూడా విమర్శించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అనేక విదేశీ పర్యటనలు చేసిన విషయాన్ని ప్రస్తావించిన వ్యక్తులు ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించి బీజేపీ నేతలు ఎలా సమర్థిస్తారు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భంగా నిలదీశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిమితంగానే విదేశీ పర్యటనలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామని ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం బీజేపీకి అలవాటైందని ఆరోపిస్తూ తెలంగాణలో బీజేపీ ఆటలు ఇక సాగవని, తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే గట్టిగా ఎదుర్కోమంటని ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఏ విధంగానైనా అధికారంలోకి వస్తాం అన్నటువంటి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మొత్తంగా సీఎం విదేశీ పర్యటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మొదలైనటువంటి మాటలు యుద్ధం మరి ఎటువైపు దారితీస్తుంది, ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం స్పందిస్తున్నటువంటి ఇటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు బీజేపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది కొంత ఉత్కంఠగా ఉంది. శ్రావణ్. థ్యాంక్ యూ నరేష్.